సీజన్ మొదలై 20 రోజులైనా ఇప్పటిదాకా చినుకు జాడ లేకపోవడంతో కామారెడ్డి జిల్లా రైతులు ఆగమవుతున్నారు. పంటను కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన రైతు రమేష్ పొలంలో మొక్కజొన్న మొలకెత్తింది. నీరు లేక పంట ఎండిపోయే స్థితికి చేరింది. దీంతో మొక్కజొన్న పైరును కాపాడుకునేందుకు ఆ అన్నదాత ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించాడు. బకెట్లతో నీరు పోస్తూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగూ రేవంత్ సర్కార్ పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం వరుణుడైనా కరుణించకపోతే ఉరే దక్కంటూ ఆ రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దాదాపుగా 20 రోజుల నుంచి వరుణుడు ముఖం చాటేయడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటలు వేసినటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంతో కంపారిజన్ చేసుకుంటే గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు మొదటిగా మేలోనే మొదటి వారంలో రావడం వల్ల రైతులంతా ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో మొలకను విత్తుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి మళ్ళీ వెండలు రావడంతో రైతులు వేసిన పంట ఎండిపోయే ప్రమాదానికి వెళ్ళి ముఖ్యంగా వరి నాట్లకు కొంత మేరకు ఇబ్బంది లేకున్నా ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి నగదు పంటలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కూరగాయల పంటల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో మొలకెత్తిన విత్తనాలను రైతులు కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివార్లో 5 ఎకరాలలో మొక్కజొన్న రమేష్ అనే రైతు వేయడం జరిగింది. దాదాపు 20 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక దిక్కుతోచని స్థితిలో వాటర్ ట్యాంకర్ సహాయంతో జగ్గులతోని కూలీలకు డబ్బులు చెల్లించి మొక్కకు నీళ్లు పోసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొలకెత్తిన విత్తనాలను కాపాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారి వాతావరణ సూచన మేరకు గతంలో ఈసారి నైరుతి ఋతుపవనాలు సకాలంలో కంటే కొంతమేర తొందరగా వస్తాయని వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే అంశం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు. ఒక్కోసారి మొగులవుతుంది కానీ వర్షం లేదు. ఈ నేపథ్యంలో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ బోర్లు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్క వర్షం లేక అదేవిధంగా చేతిలో నాటినటువంటి పంట ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎరువులు విత్తనాల పరిస్థితి కూడా ఇది పంటను కాపాడుకోవడానికి ఎరువులు విత్తనాలు వేయాలా లేదా అనే అంశం పైన సంశయిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి ఇంకా 4-5 రోజులు కూడా వర్షాలు పడకపోతే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ పంటలను కాపాడుకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా దానికి తోడు లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. సకాలంలో కరెంటు కాక అదేవిధంగా కరెంటు వచ్చినా బోర్లు పోయక అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కరెంటు కోతల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎట్లాగో పంటను గట్టెక్కించుకునే ప్రయత్నం చేస్తున్న క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో వర్షం పడి దాదాపు ఈ వానాకాల పంటకు సమృద్ధిగా వర్షం కురిస్తే తప్ప పంటలు గట్టెక్కే పరిస్థితి కనబడతలేదు. దానికి తోడుగా అరకొర విద్యుత్ సరఫరా వల్ల క్షేత్రస్థాయిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నారుమల్ల పరిస్థితి ముఖ్యంగా బాన్స్వాడతో పాటు అటు నిజామాబాద్ రూరల్ తో పాటు అటు ఆర్మూర్ వరకు పరిస్థితి ఇప్పటికే రైతులు పుటాలు పోయడం జరిగింది. పుటాలను మళ్ళీ నారు రూపాల్లో మార్చి నాట్లు వేసుకోవడానికి కొంత మేరకు సమయం పడుతుంది. రవీందర్, గత ప్రభుత్వ హయాంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనుకోవచ్చా కాంగ్రెస్ సర్కారు పాలనలో? ముఖ్యంగా కరెంట్ షార్టేజ్ చూస్తే అదే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు కరెంటు మళ్ళా కోతలు విధించడం జరిగింది. 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని క్షేత్రస్థాయిలో చెప్పినా కానీ ఎక్కడ కూడా అలాంటి ఇంప్లిమెంట్ కనబడతలేదు. ముఖ్యంగా లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మళ్ళీ 2 గంటలకు 3 గంటలకు మిడ్ నైట్ సమయంలో ఈ కరెంట్ రావడంతో రైతులు మళ్ళా అక్కడనే పొలం కాడ పడుకొని పంటకు నీళ్లు పారించాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క రోజు కూడా లేదు. రైతులకు సంపూర్ణంగా విద్యుత్ సరఫరా జరిగేది. అది నాణ్యమైన కరెంటు అందించే పరిస్థితి ఉంటుంది. అది కూడా డే టైంలో మాత్రమే సప్లై జరుగుతుంది. కానీ పూర్తిగా భిన్నంగా ఇప్పుడు లో వోల్టేజ్ అధిక ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడంలో కూడా పూర్తి స్థాయిలో
ఈ ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేయించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయడానికి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు ఉంటాయో అక్కడికి వచ్చి రోజులు గడుస్తున్నా అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో సకాలంలో ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయకపోవడం వల్ల ప్రధానంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రైతులు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం పైరవీలకు మాత్రమే ట్రాన్స్కో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి బిగించడం అదేవిధంగా తొలగించడం చేస్తున్నారు తప్ప రైతులకు ఆదుకునే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు బిగించే సమయంలో రైతులు సొంత డబ్బులను వెచ్చించి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ స్థానానికి తీసుకెళ్లడానికి కూడా పెనుభారం అవుతుంది. దాదాపుగా ట్రాక్టర్లు 3,000 నుంచి 4,000 రూపాయలు తీసుకుంటున్నాం. దాంతో పాటు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులకు ఇది గొడ్డలి పెట్టని చెప్పొచ్చు. ముఖ్యంగా పనులు వదులుకొని ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేయడానికి వెళ్లడం వల్ల సమయం అంతా వృధా అవుతుంది. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. నాణ్యమైన విద్యుత్ అందకనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సీరియల్ నంబర్ గా వైజ్ గా చూస్తే దాదాపుగా ప్రతిరోజు 10 నుంచి 15 ట్రాన్స్ఫార్మర్లు కేవలం కామారెడ్డి సబ్ స్టేషన్ లో మరమ్మతు చేసేటటువంటి కేంద్రానికి వస్తుందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక ఇలాంటి పరిస్థితి దాపరించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవీందర్.